ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ మనం నేటి కాలంలో ఆరోగ్యం కంటే అనారోగ్యంతో ఎక్కువ బాధపడుతున్నాం. షుగరు, బీపీ, స్థూలకాయం, దీర్ఘకాలిక వ్యాధులు అలా పలు రోగాలకి మెయిన్ కారణం ఏందో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే రోగం యొక్క మూలం ఏందో కనుక్కున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రపంచంలో వచ్చే ప్రతి ఒకే ఒక్క కారణం అజీర్తి, అంటే జీర్ణం కాని ఆహారం వల్ల శరీరంలో ఏర్పడే విషతుల్యమైన వ్యర్థ పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయి. మనం తినే ఆహార పదార్థం సరిగా జీర్ణం కాకపోవటం వల్ల ఆ ఆహార రసమే కాలక్రమేణా ఒక భయంకరమైన విష పదార్థంగా మారుతుంది. దీనినే అజీర్తి అని పిలుస్తాము. శరీరంలో సమస్త నాళాలను మూసివేసి అనేక రోగాలకు పునాదినైతే వేస్తుంది. శరీరాన్ని పట్టి పీడిస్తున్న ఈ సైలెంట్ కిల్లర్ రహస్యాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అజీర్తి అంటే ఏమిటి? అజీర్తి అంటే సగం జీర్ణమైన ఆహార రసం మన శరీరంలో ఆహారాన్ని అరిగించడానికి జఠరాగ్ని అయితే పనిచేస్తుంది. ఈ అగ్ని బలంగా ఉన్నప్పుడు మనం తినే ఆహారం సంపూర్ణంగా జీర్ణమవుతుంది. కానీ జీర్ణాగ్ని బలహీనమైనప్పుడు మాత్రం మనం తినే ఆహారం పూర్తిగా జీర్ణమైతే కాదు. ఇలా సగం జీర్ణమైన ఆహార పదార్థం మన శరీరం లోపల కుళ్ళిపోవటం జరుగుతుంది. అలా కుళ్ళిన ఆహార రసం కాలక్రమేణా ఒక విష పదార్థంగా తయారవుతుంది. దీనినే ఆయుర్వేదంలో అజీర్తి అని పిలుస్తారు. ఈ అజీర్తి మన శరీరంలోని సూక్ష్మనాళాలలో ప్రవేశించి వాటిని మూసివేస్తుంది. దీనివల్ల శరీర కణాలకు పోషకాలు అందవు. మన శరీరంలో ఏ అవయవం అయితే ఈ విషతుల్యమైన వ్యర్థ పదార్థం పేరుకుపోతుందో ఆ అవయవం బలహీనపడి వ్యాధి బారిన పడేస్తుంది. ఈ అజీర్తి మన శరీరంలో ఏర్పడటానికి కేవలం మనం తినే ఆహార పదార్థం మాత్రమే కాదు, మానసిక స్థితి కూడా ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైన తొలి కారణం మన శరీరంలో జీర్ణాగ్ని బలహీనపడడం. మన శరీరంలో అగ్ని సరిగా పనిచేయకపోతే మనం ఎంత పౌష్టికాహారం తీసుకున్నా అది వ్యర్థమే అవుతుంది. ఇది అజీర్తిగానే మారుతుంది. దీనికి తోడు మనలో చాలామంది ఓవర్ ఈటింగ్ అనమాట. అంటే ఎక్కువగా తింటాం. ఆకలి లేకపోయినా ముందు తిన్న ఆహారం అరగక ముందే బలవంతంగా ఆహారం తీసుకున్నా కానీ మన జీర్ణక్రియ సరిగా పనిచేయకపోవటానికి ముఖ్య కారణం అయితే అవుతుంది. మరికొంతమంది ఇర్రెగ్యులర్ ఈటింగ్, అంటే టైం ప్రకారం కాకుండా భోజనం సమయానికి తినకుండా ఇంకో సమయంలో అర్ధరాత్రి పూట ఈటింగ్ చేసే వాళ్ళకి మన శరీరంలో జీర్ణ వ్యవస్థ అయోమయానికి గురై అజీర్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభమవుతుంది. మన శరీరంలోకి చల్లని పదార్థాలు అంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన శరీరం అగ్ని పనిచేసే విధానం చల్లబడుతుంది. మరొకటి అసలు సంబంధం లేని పదార్థాలు అంటే పెరుగు, చేపలు తీసుకోవటం వల్ల మన పొట్టలో విషం తయారవటమే కాకుండా అనేక చర్మ వ్యాధులకు కూడా గురి చేస్తుంది. అంటే అజీర్తి కేవలం శారీరక అలవాట్ల వల్ల కాకుండా మన మానసిక ఒత్తిడి వల్ల కూడా ఏర్పడుతుంది. కోపం, భయం, ఆందోళన లేక మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నప్పుడు మనం భోజనం చేస్తే మన మెదడు సంకేతాల లోపం వల్ల శరీరంలో జీర్ణరసాన్ని సంప్రదించడం ఆపేయటమే కాకుండా మనం అమృతం లాంటి పదార్థాన్ని తీసుకున్నా కానీ అది విషంలా మార్చి అజీర్తిలా తయారవుతుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం మన శరీరం శారీరక శ్రమ లేకుండా నిశ్చల జీవనాన్ని కొనసాగించడం. ఇది జీర్ణక్రియను మరింత మందగిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవంలోనూ అజీర్తి చాలా వేగంగా పనిచేస్తుంది. మన శరీరంలో అజీర్తి పేరుకుపోయినట్లు మనం తెలుసుకోవటానికి డాక్టర్ని సంప్రదించనవసరం లేదు. మన శరీరంలో జరిగే ముఖ్యమైన సంకేతాల ద్వారా మనమే ఆ అజీర్తి పేరుకున్నది తెలుసుకోవచ్చు. అది ఎలానో మనం చూద్దాం. మొదటిది, మనం లెగవగానే నాలుకని గనక చూసుకుంటే దానిపై తెల్లని మందమాటి పొర పేరుకుపోయి గనక ఉంటే అది అజీర్తికి లోనైనట్టే. రెండవది కడుపు ఉబ్బరం, అంటే ఆకలి లేకపోవటం. ఆకలి లేకపోయినా బలవంతంగా తింటే మనకి కడుపు ఉబ్బరంగా గ్యాస్తో నిండిపోయినట్టు అనిపిస్తుంది. మూడవది మలబద్ధకం, అంటే విరోచనం సాఫీగా కాకపోవటం. ఇప్పుడు అసలైన రహస్యానికైతే వద్దాం. ఈ అజీర్తి అనేది ఊరుకోదు.
ఇది రక్తంలో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. మన శరీరంలో బలహీనంగా ఉండే ఆ భాగంలో వెళ్ళి స్థావరం ఏర్పరచుకుంటుంది. ఎక్కడ పేరుకుపోతే అక్కడ ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసుకుందాము. ఈ అజీర్తి కీళ్ళ సందుల్లో చేరినప్పుడు అక్కడ కాళ్ళ వ్యాపులు, నొప్పులు వస్తాయి. దీనినే ఆధునిక వైద్యంలో రమటాయిడ్ అర్థరైటిస్ అంటారు. రక్తనాళాల లోపల ఈ జిగట పదార్థం చేరినప్పుడు రక్త ప్రసరణ ఏర్పడుతాయి. దీనివల్ల హై బ్లడ్ ప్రెషర్, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్రక్రియలతో ఈ అజీర్తి దెబ్బతీస్తుంది. అలానే గ్లూకోజ్ను సరిగ్గా గ్రహించలేవు. నేటి కాలంలో ప్రతి ఇంట్లో కనిపిస్తున్న డయాబెటిక్స్ అంటే షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ఊపిరితిత్తులు మరియు శ్వాసనాళాలలో ఈ అజీర్తి చేరినప్పుడు ఇది కఫంలా మారుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక జలుబు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. రోగం ఏదైనా పేరు ఒక్కటే. దానికి లోపాల పునాది వేసేది మాత్రం ఈ అజీర్తి రోగమే. ఇప్పటి వరకు మనం శరీరంలో విషం ఎలా చేరుతుందో, ఎలాంటి రోగాలను తెచ్చిపెడుతుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అజీర్తి అనే రోగం మన శరీరం నుంచి ఎలా బయటికి పంపేయాలో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో దీనికోసం 6 ప్రధాన సూత్రాలు ఉన్నాయి. అందులో మొదటిది లంకనం. ఆయుర్వేదంలో లంకనం పరమౌషధం అంటుంది. అన్నిటికన్నా గొప్ప మందు. మన పొట్టలో ఆహారం అరగనప్పుడు దానికి కాసేపు విశ్రాంతి ఇవ్వడాన్నే లంకనం అంటారు. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినటం మానేయాలి. ఒక పూట లేదా ఒక రోజు కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే పానీయం లాంటివే తీసుకోవాలి అన్నమాట. మనం కొత్తగా మన శరీరంలోకి ఆహారం వేయనప్పుడు జీర్ణాన్ని ఖాళీగా ఉండి లోపల పేరుకుపోయిన పాత కుళ్ళిన పదార్థాన్ని తానే కాల్చి బూడిద చేస్తుంది. శరీరానికి అది ఒక పెద్ద డిటాక్స్ ప్రక్రియ అన్నమాట. మరియు సైంధవ లవణం. భోజనానికి ఒక 15 నిమిషాల ముందు ఒక చిన్న కొద్దిగా సైంధవ లవణం చల్లుకొని బాగా నమిలి మింగాలి. ఇది జీర్ణరసాలను పెంచుతుంది. ఇక మూడవది ధనియాలు మరియు జీలకర్ర నీళ్లు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర నీటిలో వేసి మరిగించి నీటిని రోజంతా గోరువెచ్చగా తాగాలి. ఇది అజీర్తిని కరిగించి మూత్రం ద్వారా బయటికి పంపుతుంది. ఇక నాలుగవది త్రిఫల చూర్ణం. రాత్రి నిద్రకి ముందు 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఈ చూర్ణం వేసుకొని తాగినట్టయితే మన పేగులలో పేరుకుపోయిన జిగురంతా విరోచనం రూపంలో సాఫీగా అవుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన జిగురు వదలటానికి మన శరీరానికి సరిపడా పానీయం అంటే వాటర్ ఫుల్గా తాగటం చాలా మంచిది. డైలీ సరిపడా వాటర్ అయితే మన బాడీకి అందజేస్తే చాలా మంచిది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నీరే మంచి బెనిఫిట్ అని అయితే చెప్పవచ్చు. ఇంకా చివరిగా వ్యాయామం. శరీరానికి తగ్గ వ్యాయామం చేయడం వల్ల మన బాడీలోని టాక్సిన్స్ అన్నీ చెమట ద్వారా బయటికి వచ్చేస్తాయి. దానివల్ల మన బాడీ హెల్తీగా అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.